ప్రపంచంలోని భాగాలలో ప్రభు యేసుక్రీస్తు యొక్క సేవలు, మరణము, పునరుద్ధానములకు వచ్చిన ధ్యానాన్ని కలిగి ఉంటున్నారు. అదే ధ్యానంలో మరి మన ప్రియులు ఎస్ఆర్ సహోదరుడు వారి కుటుంబంతో కలిసి ప్రభుని కనపరచుడు కనుక ప్రభు చూపించిన ఈ శ్రేష్టతను బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథ భాగంలో మరి రాబడినట్లుగా గత ఆదివారం నుండి దేవుని ప్రజలందరూ కూడా ఈ ఆత్మీయుల వలయంలోనే ఉంటున్నారు. గత ఆదివారం అంటే యాదృచ్ఛికంగా జరిగిన సంగతులు అవన్నీ కూడా కంటిన్యూషన్ గా జరిగినవి కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కాబట్టి వాటి కాలాన్ని బట్టి ఇట్లు మరి ప్రజలు వర్ణించుకుంటూ వస్తుంటున్నారు. మరి గత ఆదివారం ప్రభు యేసుక్రీస్తు వారిని మరి ఆ రాజుగా నిర్ణయింపబడిన కాలంలో యెరూషలేముకు వెళ్ళడానికి ఎట్లు ఊరేగిస్తూ చెట్ల కొమ్మలు నాటుతూ పరుస్తూ బట్టలు పరుస్తూ వస్తున్న జేబులు పలుకుతూ వెళుతూ వచ్చినారు. లేఖనాల్లో నుండి చూసి ప్రభుని కనపరుస్తూ వచ్చినాం. అదే సమయంలో నేను కూడా ప్రభు యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యం భయంకరమైనటువంటి మనుషుల కొరకే, పాపంలో ఉన్న మానవుల కొరకే ఆయన చేసిన బలియాగం చూస్తూ వచ్చినాం. ఆయన స్వరూపము సొగసు లేని వాడిగా ఎట్లు మార్చబడుతూ వచ్చినాడు. ప్రవచనాల్లో ఉన్నటువంటి లేఖనాలు ఎలాగనో నెరవేర్చబడినవో ప్రతి మాటలో ఆయన ఉన్న జీవాన్ని లోకానికి ఎట్లా చాలించుతూ వచ్చినాడు మనం చూస్తూ వచ్చినాం. యేసు ప్రభువు శిలువలో 7 విలువైనటువంటి మాటలు పలుకుతూ వచ్చినాడు. అది ఈనాడు ప్రపంచం అంతటిని ఆకర్షిస్తూనే ఉంది, ఆ మాట నెరవేరుస్తూనే ఉంది. ఆ కారణం చేతనే ఎంతో మంది మా జీవితాల్లో ప్రభు రక్షకుడు దేవుడని చెప్పగలుగుతూ వస్తుంటున్నారు. ప్రేమైన స్నేహితుల సోదరి, అట్లు ఆ యొక్క ప్రశస్తమైన మంచి శుక్రవారం లేదా గుడ్ ఫ్రైడే ప్రభు యొక్క శ్రమల గురించి ధ్యానిస్తూ వచ్చినాం. ఈ దినము మరి ప్రభు ఆయన సమాధిలో ఉన్నట్టుగా లోకమంతా కూడా ఎంతో మౌనంగా ఉండినప్పటికీ ఆయన ప్రకటించవలసిన సువార్తలకు వచ్చిన గ్రహింపు యెరూషలేము సంఘానికి ప్రభు అనుగ్రహించడం, యెషయా గ్రంథానికి మనంతా నడిపించడం ఈ విధంగా సంపూర్ణమైన దేవుని చిత్తమని మనం ఎరగవలసిన వారిని అంటున్నాం. అదే సమయంలో ఈ యొక్క శబ్దంలో వినేవారిని కూడా ప్రత్యేకంగా ప్రభు స్వరం దగ్గరకు ఆకర్షించాలని మేము ఆశపడుతున్నాం. రండి దైవ గ్రంథమైన బైబిల్లో నుండి 1వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఈ రాత్రి వేళ దేవుని గ్రంథంలో నుండి దేవుని మాటలు మనం ఆలోచిస్తాం. 1వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యములై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానులను. అపొస్తలుడైన పౌలు ఈ మాట జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చినాడు? He came unto the world for the save the sinners. పాపులను రక్షించుట కొరకు ఆయన లోకంలోకి వచ్చాడు. ఎందుకంటే లాస్ట్ సాంగ్ పాడుతుంటే ఆ ఫస్ట్ వర్షన్ను ఈ లేఖనాల్లోకి చక్కగా నడిపించుకుంటూ వచ్చింది. ఆయన పొడవు నుండి కిందకి దిగి వచ్చినాడట. He come down at the same time he go up the mountains or heaven. ఆయన కిందకి రాగలడు, ఆయన పరలోకానికి ఎక్కిపోగలడు. అందుకనే ఆయన అల్ఫా ఓమేగా, ఆయనే ఆది, ఆయనే అంతమైన దేవుడు. ఈ సమయంలో మీ అందరి చేత ఏబిసిడీలు చెప్పించాలని ఇష్టపడతారా? నాకు ఎక్కువ సార్లు ఇది చెప్పడం నాకు బాగా ఇష్టం. మీరు నాతో కలిసి చెప్పాలి, లేదా అంగంగా చెబుతాం. ఏబిసిడీ తెచ్చుకోవడంతో ఓకేనా? ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎం ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి
అంటాడు. ఏ అంటే ఆయన అల్ఫా, జట్ అంటే ఇస్ ద కింగ్ ఆఫ్ జైన్, ఆయన సియోను రాజు. ఈ లెటర్ను చూసుకో, ప్రతి దాంట్లో ఉంటాడు. బి అంటే బేబ్, ఆయన శిశువుగా పుట్టాడు. సి అంటే క్రైస్ట్, డి అంటే డెలివరర్, ఈ అంటే అవర్ లాస్టింగ్, ఎఫ్ అంటే ఫాదర్. ఇక చూసుకుంటూ పోతే ప్రతి అక్షరంలో దేవుడు నడిపెడతాడన్నా. యేసుక్రీస్తు వారు ఎట్లా దిగి వచ్చినాడంటే నీకు అందుబాటు కలిగిన అక్షరాలకు వచ్చినాడు. ఆ చదువుకో. ఆ అంటే ఆయన అద్వితీయుడు, ఆ అంటే ఆది అందమైన దేవుడు. ఇక చూసుకో, ఈ అంటే ఎచ్చటున్నవాడు, ఈ అంటే ఈయన. ఏ తెలుగు విషయాలు చూసుకో, ఆయన ఉన్నాడు. అంటే ఆయన ఉన్నవాడు అనువాడు చెప్పడానికి రుజువు. ఏ భాషలో, ఏ లాంగ్వేజ్ లో, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో ఉన్నవారికైనా ఆయన ఉన్నవాడు, ఆయన దేవుడు. కారణం ఏంటంటే ఆయన అందరినీ రక్షించడానికి, పాపులను రక్షించట కొరకు. ఇప్పుడు ప్రశ్న చాలా మందికి, మేమే పాపం చేసామండి అనేది చాలా మంది జీవితంలో ఉన్నటువంటి ప్రశ్న. బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెబుతా ఉంది, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు విగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. There is no communism, there is no casteism, there is no placism. ఏమీ లేదు. ఏ దేశంలో ఉన్నవారైనా, ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా, ఏ ప్రాంతంలో ఉన్నవారైనా బైబిల్ ప్రకారం అందరూ పాపులే. ఏమి కారణం? ఓ గొప్ప రాజు అంటున్నాడు, I was born in my mother's womb as a sinner. తల్లి గర్భంలో పుట్టినప్పుడే నేను పాపంలో పుట్టాను. ఏం కారణం అంటే ఇది ప్రపంచము యావత్తులో ఏ మానవుడైతే దేవాన్ని దేవుడు సృష్టించాడో అక్కడి నుంచి ఆజ్ఞ అతిక్రమమే. ఈనాడు మానవుల యొక్క డిజోబిడియన్స్ ఎక్కడైనా కనబడుతుంది. ఇలా ఆఫీసర్స్, ఇలా హౌసెస్, ఇలా జాబ్స్, ఎక్కడ చూసినా ఈ డిజోబిడియన్స్ అనే సిన్ కనబడతానే ఉంది. స్నేహితుల సోదరి, అలాంటి అజ్ఞాన లేకపోతే అంధకారం లేక పాపములు ఉన్న మానవుల్ని రక్షించడం కొరకే ఆయన లోకానికి దిగి వచ్చినాడు. పాపమును విడిచి నరుడిగా దిగి వచ్చినాడు, మానవుడిగా దిగి వచ్చినాడు. దిగి రావడమే కాదు, ఆయన పరిశుద్ధంగా లోకంలో జీవించాడు. తర్వాత నా పాపములని ఎవరైనా స్థాపించగా రుజువు చేసి పరిశుద్ధులుగా సిలువలో ప్రాణించడానికి వచ్చినాడు. ఎందుకంటే వితౌట్ జీసస్ క్రైస్ట్ బ్లడ్ దేర్ ఈస్ నో రెడెంప్షన్. యేసుక్రీస్తు రక్తము లేకుండా ఏ మానవుని యొక్క పాపము ప్రక్షాళన చేయడం అసాధ్యం. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేసి పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంటుంది. ఎవరైనా కావచ్చు, ధనవంతులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, విద్యాహీనులు కావచ్చు, పాములు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిన్ను రక్షించడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చారు. ఒక కులానికో ఒక జాతికో సంబంధించిన దేవుడు కానే కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరినీ ఉద్ధరించడం కొరకు వచ్చిన దేవుడు, పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఆయనకి ఏ పేరు పెట్టుకుంటూ పెట్టుకో, ఏ అక్షరం చూసుకుంటూ చూసుకో, ఇదే నీ రక్షణ క్రమంగా మార్చబడుతుంది. అనుమానమే ఈ రోజు పేరు పెట్టుకో. ఈ రోజు ఎవరో శనివారం అనుకో, సేవ దగ్గరికి రా, ఆయన ఎటువంటి వాడు కనబడతాడు, శక్తివంతుడని కనబడతాడు, ప్రతి లెటర్లో కనబడతాడు. ఆయన నీకు రాత్రి వేళ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ప్రభువుని అంగీకరించకపోతే గొప్ప నష్టం ఉంది. సో మొట్టమొదట ఆయన వచ్చిన కారణం ఏంటంటే నీవు రక్షించడానికి, నీ పాపములను విడిపించడానికి, నీకు పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించడానికి, నిన్ను ఆయన స్వాస్థ్యముగా చేయడానికి, నిన్ను ఆయన సొత్తుగా చేయడానికి. కావాలనుకుంటే దీనికోసం ఏం కష్టపడాల్సిన పంట. ఒక్కసారి ప్రభువా నేను పాఠాలు చెప్పగలిగితే చాలు, సూక్ష్మంలో మోక్షం. ఎట్లాంటి భాగ్యం నాకు 94 సంవత్సరాలు దొరికింది. ఒకే ఒకసారి ఆ రాత్రి ప్రభువుకి నేను పాపలను ఒప్పుకున్నా.
తెల్లపతి చూస్తే ప్రపంచం అంతా కూడా ఎంతో మార్పుగా కనపడతా ఉంది. యేసుక్రీస్తు అంగీకరించు త్రాగుడు, జీవనము, వ్యభిచారము, గూండాయిజం, భయంకరమైన పాపిని. మచిలీపట్నంలో నా పేరు చెప్తే ఏ సెంటర్ మీద సరే భయం. మా ఏరియాలో నా పేరు చెప్తే ఆ పక్షులు కూడా నీళ్లు తాగనంత భయం. నేను యేసుక్రీస్తు అంగీకరించిన తర్వాత ఆ విధులు అంటే మొదటి ఫ్రాన్సిస్ ఎక్కడ భయపడతారు వెళ్ళిపోతాను. ఏ పనులు జరిగినా ఫ్రాన్సిస్ ఉండాలి. ఎట్లాంటి పరిస్థితి జరిగిన దొంగతనం జరిగిన ఫ్రాన్సిస్ ఉండాలి. అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, కానీ ఒక చిన్న మాట చెప్తాను. ఏదైనా దొంగ చేయాలి, ఒక దొంగతనం చేయాలంటే ఫస్ట్ ఆ టౌన్ అంతా కూడా చీకటి పని చేసేస్తా. అంటే ఒక చోట చీకటి అయితే ఇంకో చోట ఎలాగైతే కన్ఫ్యూషన్ చీకటి మొత్తం పైన అనుకుంటా. అట్లాంటి గుంపుతో స్నేహితుల సహోదరి ఆ రోజున 1993 సంవత్సరం దీపావళి పండుగ 13వ తారీఖు నవంబర్ మాసం యేసుక్రీస్తు వారిని నా రక్షకుడికి అంగీకరించే ధన్యత కలిగినట్టు. ఒకవేళ ఆ రోజు టపాకాయలు కలిసిన వాళ్ళు ఆ రోజు మర్చిపోయి ఉంటారు, కానీ ఈ రోజు ప్రతిరోజు టపాకాయ నాన్నను మోగుతా ఉంటుంది. వాక్యపు టపాకాయ ప్రతిరోజు అమాసమై కాలుతా ఉంటుంది. వాక్యపు అమాసమై ప్రతిరోజు దేవుని యొక్క పరిపూర్ణమైన వెలుగు లోకంలో ప్రకాశిస్తా ఉంది. సుచ్చబట్టి అవును సత్యం. వాడు కాల్చి మర్చిపోయి ఉంటారు. ఆ రోజున ఆ వెలుగు మధ్య దేవుని వాక్యం లోపలికి వచ్చింది. భయంకరమైన పాపం అదే రోజు ప్రభువును క్షమిస్తూ వచ్చినాడు. యెషయా 43:24 ప్రకారం నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను, నీ పాపములన్నిటికీ జ్ఞాపకం చేసుకొని చెప్పిన దేవుడు. తెల్లపడి చూస్తే లోకమంతా నాకెంత విచిత్రంగా కనపడతా ఉంది. మా ఫ్రెండ్స్ అనుకున్న నేను కొత్త వేషం వేశారు. వీడు మళ్ళీ యేసుకుని మాట్లాడింది తెల్లపడి కలిసి. అవును, ప్రభు యేసుక్రీస్తు ఆ రోజున నా హృదయంలో ప్రవేశించి వెలుగుమయం చేసిన జీవితాన్ని ఈ రోజు కూడా దేవులకు కొనసాగుతూ వస్తుంది. ప్రభు వచ్చే పర్యంతము ఈ సాక్ష్యం కాపాడుకొని ఆశపడుతూ వస్తున్నా. కాబట్టి ఒకవేళ దగ్గర కూర్చున్నా దూరంగా ఉన్నా నువ్వెవరైనా కావచ్చు, పాపాలను అంగీకరిస్తే చాలు. మీరు రక్షించిన యేసుక్రీస్తు ఈ లోకానికి విశ్వసించు చాలు, జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. నాకంటే నీ యొక్క స్థలాన్ని చెప్పగలను. ప్రభు ఈ అనుభవం నీ జీవితంలో ఎటువంటి కోరుకుంటున్నా. ఇది మొదటి సంగతి. రెండవది కదండి, దేవుని గ్రంథంలో రండి. యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనం. ఫస్ట్ జాన్ 3:5. పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైన మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. సెకండ్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫర్గివ్ ద సిన్స్, పాపములను క్షమించడానికి వచ్చాడు. రెండవది పాపములను తీసివేయడానికి. ఇస్ ద ఇంగ్లీష్ పేపర్ చదవండి. ఇట్స్ ద మేనిఫెస్టో. అంటే ఏంటంటే మేనిఫెస్టో అంటే ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో ఉంటుంది. వారికి ఒక భయం ఉంటుంది. ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి అనేది ఆ మేనిఫెస్టో అంటారు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పాపములను పూర్తిగా తీసివేయాలి, ఒక్కడిగా ఉంచుకోండి. ఇప్పుడు ఇది తీసేయాలంటే ఉదయకాలం మా ధ్యానంలో కూడా ఫ్యామిలీ పేరులో ప్రభు చక్కని తలపులు ఇచ్చారు. 91వ కీర్తన ఉదయకాలం కుటుంబ ప్రార్థనలో ఆ మేనిఫెస్టో బయటపరచబడుతూ వచ్చింది. 91వ కీర్తన మొదటి 3 చరణాలు, తర్వాత 9వ చరణం. దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకున్నావు. కాబట్టి ఇక్కడ సింపుల్ డిసిషన్ ఏంటంటే ఆయన చాటు కదా, ఆయన నేరు కదా, ఆయన దేవుడు, ఆయన నివాసంలో కదా, ఆయన ఎరుగు. ఒక మాటలో చెప్పాలంటే ఒక చిన్న 5-6 సంగతులు లేదా 10 సంగతులు మనం కానీ చేయగలిగితే ఎన్ని ఉన్నాయి అంటే వేటకాన్ని
నాలుగు పాలు ఉండేట కష్టములు శ్రమలు దీర్ఘాలతో అంటూ లాస్ట్ ఏమంటారంటే 16 రాష్ట్రం నా రక్షణ అతనికి దిస్ ఇస్ ద మేనిఫెస్టో ఆఫ్ గాడ్. దేవుని యొక్క నియమం ఏంటంటే అన్ని చేయాల్సిందే, నువ్వే రెండే చేయాలి, 2 3 అంతే. ఏదో పని నమ్ము, నేను కదా ఆశ్రయం కోరుకో, దేవుడు అనుకో, నివాస స్థలం అనుకో, ఎరుగు ఆయన పేరు ఎరుగు, ఆయన గుర్తించు, ఇంత చిన్న చిన్న ఏంటి ఒకటే చెందినవే, ఇవేమో పెద్ద గుంపేం కాదు. ఎరగడం అంటేనే, నమ్మటం అంటేనే, రావడం అంటేనే, కూర్చోడం అన్నీ అయ్యే ఒకే దానిలో ఉన్నాయి. కానీ ఈయన ఎన్ని కలిగి ఉన్నాడు. స్నేహితుల సహోదరి, గాడ్స్ మేనిఫెస్టో అట్లా తీసివేయడం అంటే సింపుల్ గా తీసేస్తాడు, అసమానమైన వ్యక్తిగా చేస్తాడు, అద్భుతమైన వ్యక్తిగా చేస్తాడు, ఆశీర్వాదంతో నింపుతాడు. ప్రతిరోజు పగలు ఏంటంట, రాత్రి ఏంటంట, చీకటి భారము రాత్రి వేళ సంచరించుతుంది. అంటే ఎట్లాంటి గ్రేట్ ప్రొటెక్షన్ లీవ్స్, ఎలాంటి భద్రతది, ఎలాంటి మేనిఫెస్టోది అనుకుంటారు. పొలిటికల్ లీడర్స్ అయితే ఆ మేనిఫెస్టో ఇది లేదండి, ఇది ఉంటే బాగుండేది, మేము పెట్టామండి అంటే ఏదో ఆ రూల్స్ అట్లా వేయచ్చు. అంటే ప్రభువు యొక్క మేనిఫెస్టో అన్నీ ఉన్నాయి. నువ్వు పుట్టినప్పటి నుండి నువ్వు చనిపోయేంత వరకు నీ కొరకు ఏమి చేయాలో, నిన్ను ఏమి చేయాలని కోరుకుంటున్నాడు, నీ పట్ల సంకల్పం ఏందో. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం అంటాడు, చూడండి దయచేసి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, గాడ్స్ మేనిఫెస్టో. చదవండి. మునిపే నేను ఎరిగితిని, గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. చాలు. I was appointed. I have to sing. ఎట్లా నేను చూసా, నేను నియమించా, నేను ఏర్పరచుకున్నా, నేను పిలుచుకున్నా. ఇది దేవుని యొక్క ఆ పాపను తీసివేసేటప్పుడు ఆయన ఉన్న మేనిఫెస్టో, ఆయన నియామకం, ఆయన ఏర్పాటు, ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం అని. చాలా పర్యాలు నాడు అనేక మంది ప్రభు యేసుక్రీస్తును అంగీకరించడం కానీ ఏంటంటే ఆయనకి ఏం భయం లేదనుకుంటారు, ఆయనకేం నీవు లేదనుకుంటారు, ఆయనకేం ఆధారం లేదనుకుంటారు. ఎందుకంటే జనరల్గా ఆయన మరణించాడు, అదే అక్కడ మనుషులు దొంగలు కానీ అనేక మంది నీవు నిన్ను రక్షించుకోలేవు. చాలా మంది ఇలాంటి ఆలోచన కాదు. ప్రియమైన స్నేహితుల సోదరి, నువ్వెవరు కావచ్చు, ఎక్కడున్నప్పటికీ ఈ రాత్రి వేళ నీ కొరకు ఆయన నియామకం నియమం కలిగి ఉన్నారు. నిన్ను చూశాడు, నిన్ను ప్రతిష్ఠించాడు, నిన్ను నియమించాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, నేను వారిని ఏర్పాటు చేసుకున్నాను. అదే దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి మేనిఫెస్టో, అందుకే ప్రత్యక్షమైంది. కాబట్టి ఈ రాత్రి వేళ ఆయన మీ కొరకు కలిగిన ఉద్దేశంతో నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చిన నమ్ము, ప్రత్యక్షమైన నమ్ము. ఒకవేళ ఇది నమ్మకపోయినా గొప్ప ప్రమాదం పంచడం ఉన్నట్లే. నువ్వేదో పెద్ద ఒక నియమకు రాసుకుంటావు, అది నెరవేర్చలేకపోక తర్వాత ఏమవుతావో తెలుసు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కూడా అట్లాంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. Samson was appointed to against the Philistines, but అతను ఫిలిస్తీన్ యొక్క కుమార్తెను చూసి తన యొక్క నియామకం, తన యొక్క ఏర్పాటును మర్చిపోయి కైపోయిన వాడిగా, శక్తిహీనమైన వాడిగా, మరణానికి కారణమైన వ్యక్తిగా, దారుణంలో నిస్సహాయ స్థితిలో మరణాన్ని పొందినాడు. స్నేహితుల సోదరి, నిస్సహాయ స్థితిలో ఉరి వేసుకొని తలకిలిగా పడి పొట్ట చిరిగి పేగులు పడి చనిపోయినాడు. పరిశుద్ధ దేవుని యొక్క విలువ లేకపోతే అనేక ఆత్మీయమైన మరణం కూడా ఇట్లాగే వచ్చేస్తున్నాం.
2వ అధ్యాయం. పాపములను క్షమించడానికి మనిషి కుమారునికి భూమి మీద అధికారం కలదు. చూడండి వచ్చిన 10 వచ్చిన అయితే పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని సో he came for the power of cleansing. క్షమించడానికి అధికారంతో వచ్చినాడు. అంటే సృష్టి చేసేప్పుడు అధికారం లేదు, నూతన సృష్టిగా చేసే అధికారం లేదు. కొత్త సృష్టిలో ప్రవేశించడానికి 3 types ఆఫ్ క్రియేషన్ అన్నమాట. మొట్టమొదటి సృష్టి అది ప్రభు మాట చేత చేయబడింది. 2వ సృష్టి ప్రభు యేసుక్రీస్తు రక్తం ద్వారా వచ్చింది. 3వ సృష్టి మనం ప్రవేశించడానికి అనుకూలంగా. అంటే ఈ కొత్త సృష్టి ఇది చాలా మంది కనపడదు. పాత సృష్టి కనపడుతుంది, చెట్లు పుట్లన్నీ కూడా పాత సృష్టి. కొత్త సృష్టి అది ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించేవారు పాపములు క్షమించబడిన పవర్తో అధికారంతో క్షమించబడిన వారికి మాత్రమే అర్థమయ్యే సృష్టి. ఇది సత్యం. చాలా మంది భౌతికంగా చదివిన సంగతులు చూసుకొని ఎంతో మురిసిపోతున్నారు. తర్వాత నాకు ఒక గుడ్ బిల్డింగ్, గుడ్ జాబ్, గుడ్ కార్, గుడ్ ఫెసిలిటీస్. ఇవి పాత సృష్టి. విక్కుటమైన వేటముతో పంచభూతములు చూస్తా ఉండగానే పడిపోతాయి, చూస్తా ఉండగానే కూలిపోతాయి. అసలు చూస్తా ఉండగానే కొంతమంది చూస్తానే ప్రారంభించేస్తారు. సరే ఇవన్నీ కాబట్టి కొంతమంది చూస్తాను ఏదో చెప్తాం అనుకుంటాడు. బెడ్ మీద చెప్పడానికి నువ్వు రాదు, భార్య చెప్పండి చెప్పండి అంటాడు. ఈ పక్కన కూర్చోండి, చెప్పండి భార్యకి చెప్పేది లేదు. పాత సృష్టి. న్యూ క్రియేషన్. కొత్త సృష్టిలోకి రావాల్సిన అవసరం ఉంది. అది కావాలంటే పాపములను క్షమించబడిన అధికారము కలిగిన ప్రభు దగ్గరికి రావాలి. దానికి ఒక్కడికి అధికారం ఉంది. భూలోకంలో ఒకవేళ ఈ అధికారం ఉంటే చాలా మంది ఇప్పటికీ ఆయన దగ్గరికి అధికారం వాళ్ళ దగ్గరికి పెడతారు. ఈ లోకంలో ఎవరికి కానీ పాపములను క్షమించే అధికారం లేదు. అసలు అధికారమే ఎవరు పొందలేరు. కానీ ఏంటంటే లోకంలో పుట్టిన ప్రతి మానవుడు పాపి. వాడే పాపం ఇంకోటి పాపం ఎట్లా చేస్తాడు? యేసుప్రభువు వారు చెప్పాడు, నీ కంట్లో దూరం ఉంది, కంట్లో తెలుసు, ఎట్లా చూడగలవు? ఈవెన్ పంచాయతీలు చేసేవాడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అబద్ధాలు చెప్పాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అబద్ధాలు చెప్పాలి, ఏదో సెటిల్ చేశారని భ్రమపడాలి. క్షమించడానికి లేదు, అక్కడ అధికారం లేదు. కొన్ని రోజుల తర్వాత వాడే వచ్చి వీడిని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఏంటి సంగతి? స్నేహితుల సోదరి సామాన్యులు చెప్తున్నారు, పాత సృష్టిలో రండి, కొత్త సృష్టికి మార్చబడి నూతన సృష్టి వరకే నిన్ను సిద్ధపరిచే దేవుడు. నువ్వు తాన్న ఆకాశమున్న భూమి నేను చూచితి, అందుండే శాంతి కొత్త ఆకాశము, కొత్త భూమి, దాని కొరకే కొత్త సృష్టిగా మార్చబడటానికి దేవుని యొక్క అధికారం. అందుకనే శిలువను కూర్చున్న వార్త పడవా పాపం.
అధ్యాయము 6వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏదైనా మనం ఇంకా బలహీనంగా ఉండగా 5వ వచనం ఎక్కడ 8వ వచనం. ఎందుకనగా మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో వచ్చిన అయితే దేవుడు మన ఇంట్లో తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇంగ్లీష్ బైబిల్ ఉంది, గాడ్ కమాండెడ్ ఇస్ లవ్. కమాండెడ్ అంటే ప్రేమను ఆయన ఒక ఆత్మపూర్వకంగా పంపించాడు. అర్థమవుతుందండి? ప్రేమను వెల్లడిపరిచాడని సింపుల్ గా కనబడుతుంది, కానీ ఇది ఈ కమాండెడ్ అది ఆత్మపూర్వకంగా వచ్చింది. అంటే దీనికి కూడా చాలా బేస్ ఉంది, దీనికి కూడా ప్లాట్ఫామ్ ఉంది, దీనికి కూడా పాస్ట్ హిస్టరీ ఉంది. ప్రేమ అనేది ఇక్కడ కూర్చున్న వాడి అందరికీ దాదాపుగా ప్రేమ గురించి తెలబడి ఎవరైనా ఉన్నారా? తల్లికైతే పిల్లల ప్రేమ తెలుస్తుంది, సేవకుడికైతే సంఘం మీద ప్రేమ తెలుస్తుంది. ఓకేనా? అందరికీ ఏదో రకమైన ప్రేమ తెలుస్తుంది. దీనికి వస్తున్న ఫౌండేషన్ మూలం ఉంది. అదేంటంటే క్రీస్తు ప్రేమను వెల్లడిపరచడానికి అసలు బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లా, ఇశ్రాయేలు కనిపించబడిన ధర్మశాస్త్రం. అందుకని ధర్మశాస్త్రములో ఆయన ప్రేమ ఉంది. ఇచ్చి ఈ కట్టడలు, ఈ నియమాలు, ఈ నిబంధనలు నెరవేర్చుకున్నారు. అయితే వాళ్ళు కొన్ని చేశారు, కొన్ని అందుకని ప్రేమ చేసిన కొన్ని ప్రవక్తలు పంపించారు. ప్రాణది వెల్లడిపరిచిన ప్రేమ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకపోయినా ప్రవక్తలు చెప్పిన సంగతులన్నీ చెప్తారని ప్రవక్తలు పంపించారు. వాళ్ళని కొంతమందిని యాక్సెప్ట్ చేశారు, కొంతమంది చేశారు. ఇట్లా కాదని ప్రవక్తలకు సపోర్ట్ యాజకులు కూడా పంపించారు. ఇట్స్ గాడ్స్ కమాండ్మెంట్, అది ఆజ్ఞ, అది విలువ, ఆయన ప్రాణది. యాజకులు పంపించి బాబు వాడిని చేయలేకపోయినా సరే బలులను అర్పించేసి పాపానికి ప్రక్షాళన చేయండి. ఇక ఇది కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత యాత్రికంగా అయిపోయిందని his own begotten son ఖచ్చితంగా వెళ్ళాల్సింది సొంత కుమారుడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమ 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఆయన వెనుకదీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సొంత కుమారుడు అంట. ఇప్పుడు చూడండి, ఇప్పుడే మాట్లాడుతాం. సొంత కుమారుని సిలువకు అప్పగించడం అంట. సొంత కుమారుడు వాడు మధ్యాహ్నం వాడు ఎండ వెళ్ళాడు, ఇక్కడికి అందరూ కలిసి ఇక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పటికీ ఆ ఎండ ఉన్నారమ్మా, కొంచెం ఫోన్ చేయమ్మా, ఎప్పుడు ఫోన్ చేయ. ఎండలో కొంచెం దూరం వెళ్ళి ఏదో ఒక వస్తువు కొంటకి వెళ్తేనే ఫోన్ చేయమ్మా అన్నారే. ఇది అట్టానికి కావాలి, తిరిగి వచ్చే వారికి దారి లేనటువంటి బైకిల్ నిర్మాణం సొంత కుమారుని అనుగ్రహించారు. యోహాను సువార్త 3:16 ప్రకారం, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వారును నశింపక నిత్య జీవం పొందినట్లు. కాబట్టి అద్వితీయ కుమారుడు ఇంకా సెకండ్ లేని పరిస్థితిలో దేవాది దేవునికి ఇక రెండో కోరికే లేదు.
సొంత కోరుకున్నారంటే ఈయనే. అది ఆయన పంపించాడు అధికారపూర్వకంగా, ఆజ్ఞాపూర్వకంగా. పోతావా లోకానికి? అనుకున్న కాలనీలో ఎస్ఆర్ గారి గృహంలో నా కోసం ఆమెను రక్షించడానికి రక్తం కలుస్తావా? అన్నపూర్ణ కాలంలో స్వార్థ ప్రకటించడానికి ఇష్టపడతావా? ఇష్టపడతా. ఆ వీధుల్లో అవమానపరచబడతావా? అవమానపరచబడతా. ఆ వీధుల్లో దాన్ని గణపరచడానికి ఇష్టపడతావా? ఇష్టపడతా. ఇన్ని అంటే చిన్న ఒక ఆజ్ఞ దానిలో ఇన్ని మోషేని సేనాయి పర్వతం మరి కనుగొన్నప్పుడు సామాన్యంగా రాన్నాడు. వాడు కొంత అక్కడ పెట్టాడు, పైకి పోయాడు. 40 రోజులు 40 రాత్రులు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు అన్న మానవులు పుచ్చుకోవాలే రమ్మన్నప్పుడు బాగా సక్కగా పెట్టుకుని పోయి ఉండొచ్చు. ముందేదైతే వాడు వేసుకోవాలని పడతాడు. లోకానికి పంపించినప్పుడు బాప్తిసం తీసుకుంటాకి వెళ్ళినప్పుడు బాప్తిసం ఇచ్చే వాహనం నీ చేత బాప్తిసం పొందాలి, నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఇచ్చాడు. కానీ ఆయన అపవాది చేత శోధింపబడి అరణ్యంలో 40 days he can't take anything. ఏమి తీసుకోవాలి? ఎంత భయంకరమైన పరిస్థితి. కానీ ఆజ్ఞ 40 రోజులు తిండి మానేస్తావా? మానేస్తా. శిలువ మేకలకి వెళ్తావా? వెళ్తా. ఇక మనకు తెలుసు దేవుడు మన ప్రేమను. ఎందుకంటే పాపులమైన మన కోసం ఆయన ఇంత ప్రాణిలో కనిపించాడు. నువ్వు ఎరుగు వారు ఊరికి వచ్చాడు అనుకోకు. ఆయన దేవుని కుమారుగా నమ్మలేని పరిస్థితి ఉంటే ఈ రాత్రి నమ్ము. ఆయన సొంత కుమారుడు, ఆయన ఏక కుమారుడు, ఆయన అత్యంత కుమారుడు, ఆయన ప్రియ కుమారుడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట దేవాది దేవునికి ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన మహిమ, ఆయన సౌందర్యం అంతా కలిగినటువంటి దేవుడు నీకులాగా నాకులాగా నిత్యుడిగా కనిపించాలి. నమ్ము. ఒకవేళ రాత్రి ఈ సత్యాన్ని నమ్మకపోతే ఆయన లోకానికి వచ్చిన ఉద్దేశం నీకు అర్థం కాదేమో. నీకు దేవుడి తేటగా ఆయన వెళ్ళని పరిచయాలంట. ఈ రాత్రి వేళ ప్రభువైన దేవుని యొక్క ఆ ప్రేమను చూడు. సామాన్యమైన ప్రేమ కాదు, ఇది అసమానమైన ప్రేమ, ఇది శాశ్వతమైన ప్రేమ, ఇది మరవని ప్రేమ. అన్నిటిని భరించే ప్రేమ, అన్నిటిని ఇష్టపడిన ప్రేమ, అన్నిటిని ఇచ్చే ప్రేమ. ఈ రాత్రి వారి సత్యాన్ని నీవు అంగీకరించినావా? ధన్యుడు ధన్యుడు అవుతావు. ఆయన ప్రేమను చూడు, ఆ ఆజ్ఞను అంగీకరించడం చూడు, అన్ని కొరకు లోకానికి ప్రత్యేకత చూడు. కానీ నీ పాపములన్నిటినీ తీసేయాలి. ఆయన ప్రేమ మాత్రమే నీకు కాదు. అందుకని మన ప్రాంతంలో పాము జీవించు దినములో పక్షి జీవించ వీలదున. పాము జీవించే దినంలో పక్షులు, ఎందుకంటే పాము పక్షిని తింటది. పక్షి అదేమో సాగు జంతువు, పామేమో విష జంతువు. పాపం అనేది పాములాగా పాపం పుట్ట. ఇది మార్పు 7:28 ప్రకారం పెద్ద పుట్ట. ఆ పుట్టలో చాలా పాములు ఉన్నాయి. వీటన్నిటిని తీసేస్తే ప్రేమ అనే పక్షి లోపలికి ఆవిడకి అవకాశం ఉంది. ఇవన్నీ ఉంటే రాదు. కక్షాలు భేదం చెప్పు. నీ జీవితంలో పుట్టినటువంటి ఈనాటి వరకు ఎంత భయంకరమైన పాపం పుట్టిగా చేయబడుతుందో చూడు. వాటన్నింటినీ తీసివేయడానికి వచ్చిన ప్రేమమైనటువంటి దేవుడు ఆయన ప్రేమను వెల్లడిపరిచినాడు, చూపించినాడు, నీ కొరకు ప్రాణం ఇచ్చినాడు. ఇది సత్యం. పాపములను క్షమించడం మాత్రమే కాకుండా పాపుల కొరకు ప్రాణం ఉండడానికి ఇష్టపడినటువంటి ప్రేమ. It shows the God's commencement of love. ప్రేమతో కూడినటువంటి నియమ నిబంధనతో కూడిన జీవితం. ఆ ప్రేమ మీద ఉంటే రక్షింపబడ్డ లోకానికి అయితే కనపడుతుంది. అంతకుముందు వీధులు ఏమిటంటే అక్క కనపడినప్పుడు చూసుకుంటూ పోతాం. ఇప్పుడు అంటే తుడుచుకుంటూ పోతాం.
అది దేవుని ప్రేమ. ఈ రాత్రి వేళ ఇది వరకే ప్రభు యొక్క ఉద్దేశం ఈ లోకానికి వచ్చాయని సత్యాన్ని నమ్ముతాం. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 25:31 చదవండి దయచేసి. మహిమతో మనిషి కుమారుడును ఆ, ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆయన తన మహిమల సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. ఆశీనుడైనను అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదు. పోగు చేయబడదు. గొల్లవాడు మేకలను గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు వేరుపరచినట్లు. ఆయన వారిని వేరుపరిచి చాలు గొర్రెలను చాలు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాయంటే ఈ సపరేట్ మేకల్లో నుండి గొర్రెలు వచ్చినట్లయితే నిన్ను ప్రత్యేకంగా తీసుకురావాలి. సపరేటెడ్ పీపుల్ అంటారు కదా, మూర్ఖులకు ధర్మాలకు వేరై రక్షణ పొందని అపోస్తల కార్యములు 2:38 ప్రకారం వేరు చేయబడటానికి, వేరు చేయబడిన వారికే ఈ రక్షణ ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నారు. మేకల్లో నుండి గొర్రెల్లో నుండి మేకలు అంత పరికరం జంతువే కాదు. మేక ఇస్ ద ఎక్స్ట్రాడినరీ యానిమల్. ఎందుకంటే నిర్గమాకాండం ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు ఆ డేరా పైన మేక చంపమే పెట్టాలి. చూద్దాం ఆ మాట ఒకసారి రండి దయచేసి. అది విలువైనటువంటి మాట. నిర్గమాకాండ పుస్తకం 26వ అధ్యాయం 7వ వచనం. మరియు అందరం పైన గుడారముగా మేక వెంట్రుకలతో తెల్ల చేయవలెను. చూసారా, మేక వెంట్రుకలతో చేయాలి. తర్వాత గొర్రెలోనే మేకలోనే తీసుకొస్తే కనుక అది పవిత్రమైన జంతువు తీసుకుంటే ఇట్స్ యాక్సెప్టెన్స్ ఉంది జీవిగా. బట్ దాని ఆత్మీయమైన స్థితి లేదా తన యొక్క పరిస్థితి చూస్తే డిసోబీడియంట్ యాంగర్ అన్నమాట. అంటే ఈ గొర్రెతో పోల్చు. ఇదేమో కొంచెం సాధువుగా యజమాని వెనకాల వెళ్తుంది, అది కొంచెం గంతి వేస్తా ఉంటుంది. అయితే మానవ జీవితం అట్లాంటిది. ఇది 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 సామ్యం ఎందుకు పనికిరాని ఆ జంతువుగా ఎంచొద్దు, చాలా విలువైంది. ఎందుకంటే ఏప్రిల్ రాసిన పత్రికలో కూడా ఆ మాట అన్నాడు. 9వ అధ్యాయము ఏప్రిల్ 9వ అధ్యాయము 9వ అధ్యాయము వచనము 12. మేక యొక్కయు కోడి యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో, కాబట్టి వాటి రక్తం కూడా యాక్సెప్టెన్స్ ఉంది పాత కాలంలో. అయితే పాప జీవితానికి వచ్చేటప్పటికి గొర్రెలు మేక. అంటే ప్రభు జడ్జిమెంట్ వరకు నిన్ను నువ్వు సిద్ధపరచడానికైనా లోకానికి వచ్చినాడు. తీర్పు దగ్గరకు తీసుకురావడానికి పని లోకానికి వచ్చాడు. మనుషులందరూ ఒక్కసారి మృతి బంధువులు నియమింపబడిను. అది తర్వాత ప్రభు లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఒక జడ్జిమెంట్ ఉందని చెప్పడం. చాలాసార్లు మనం అనుకుంటాం, నేనే పొరపాటు చేస్తే నేను తీర్పులోకి రావాలండి, నేను ఈ ఊరిలో రోడ్లు వేపించింది నేనే, ఆ బొమ్మ పెట్టుకున్న నానే, ఈ బస్ షెల్టర్ కట్టించింది నేనే, ఇలా చాలా మంది అనుకుంటారు. కానీ మానవుని యొక్క నీతి క్రియలు దేవుని నీతిలో మునిగిపోయినదే యేసుక్రీస్తును అంగీకరించకుండా ఇది ఎలాంటి మంచి కార్యాలు నీతి కార్యాలు లోకంలో చేస్తున్నాం. యూ హావ్ టు జడ్జ్. దేవుడు నీకు తీర్పు. మనుషులు దేహంతో జరిగించిన ప్రతి కార్యాలకు విమర్శ జనాల లెక్క. అందుకని అపొస్తలుల గ్రంథం కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట శ్రేష్టంగా కనపడుతుంది. 1వ అధ్యాయము కీర్తనలు 1వ అధ్యాయము నీతిమంతుల సభలో పాపులను అక్కడ చూడండి. కాబట్టి న్యాయ విమర్శలు అంటే దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఎట్టి పరిస్థితులు నిలబడడానికి వెళ్ళే వేరు చేస్తే
ఈ ఊరికి ఒకవేళ మంచి ఇంపార్టెంట్ వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. స్నేహితుల సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను న్యాయ తీర్పులో గొర్రెగా తీసుకొచ్చి నిత్య జీవాన్ని ఇవ్వడానికి అగ్నిగుండములో యుగాలు అగ్ని ఆరని పురుగు చాలని స్థలంలో నువ్వు వండిన వారికి ఇష్టం కాదు కనుక ఆయన ఒకరికి రావాల్సి వచ్చాడు. ఎరుగు ఒకవేళ ఇదేదో క్రైస్తవం పోదనుకో మనసుమా, ఒకవేళ క్రైస్తవం పోదనుకున్నామంటే గొప్ప ప్రమాద పంచులో ఉన్నావు, మరణ పంచులో ఉన్నావు, నరక పంచులో ఉన్నావు. దేవుడి గ్రంథంలో రాబడింది, ప్రభువైన యేసుక్రీస్తు మీద శ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ద్వారాను చిన్న మాట విశ్వసించు చాలు, పేరు చేయబడతావు, ప్రత్యేకపరచబడతావు. వారికి పేరు పడిచ్చాడు, మేకలకు శపింపబడిన వాడు అన్నాక. స్నేహితుల సహోదరి, నువ్వెవరెవరు కావచ్చు, ఆ పేరు ఈ రాత్రి నీ పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆశ్చర్యపడిన మాట, రండి రండి, ఎస్తేరక గృహంలో కూర్చొని వార్త వింటున్న వల్ల రండి రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకే నిలుపబడిన నిత్య రాజ్యంలో ఎంత శ్రేష్టమైన ప్రేమతో పిలుస్తున్నాను. ప్రయాసపడి భారమవుతున్న సమస్తమైన వాళ్ళ నా యొక్క రండి, నేను మీకు ప్రభువైన దేవుడు ఎంత విలువైనటువంటి పిలుపు మనకిస్తాం. ఈ సత్యాన్ని నమ్మితే మనం ధన్యులు అవుతాం. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది, ఎటు చూసినా కనపడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది, ఆ మేనిఫెస్టోకి పాలని. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆజ్ఞాపింపబడి వచ్చింది, అని ప్రేమను చూపించాలని. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది, నేను నిత్య శిక్ష నుండి తప్పించాలని. నిత్య శిక్ష ఆ మాట చదువుతాము. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం ఏమన్నాడు చూడండి దయచేసి. మీరు నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. వీరు నిత్య శిక్ష అంటే పైన ఇస్తుంది అన్నమాట. మాకేం తెలుసు, నువ్వు ఎప్పుడు వచ్చావు మా దగ్గరికి, మాకేం చేసావు, మేము ఎప్పుడు మమ్మల్ని అడిగాం అనే వాళ్ళు ఉండాలి. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులేమో నిత్య జీవానికి. వీరు అన్న పేరు ఒకవేళ ఇక్కడ ఈ రాత్రి వింటున్నా నీ దగ్గర నీ పేరు పెట్టుకో. నీ పేరు నిత్య శిక్షకు దగ్గరగా వండుకోలేని ప్రభు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. నీ పేరును నిత్య జీవానికి పేరుగా మార్చబడాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ సత్యాన్ని అడగకపోతే ప్రేమ కలిగిన దేవుని మాట విను, ప్రభావాలను కూడా అంగీకరించు. నువ్వు నా కొరకు శిలువలో ప్రారంభించావు, నీవు నా కొరకే క్రూరమైన మాటలను వినిపించావు, నువ్వు నా కొరకే శిలువలో ప్రారంభించావని విశ్వసిస్తున్నాను. ఈ రాత్రి నన్ను కూడా ఆ స్వాస్థ్యం కొరకే, ఆ పరలోకపు వైభవం కొరకే, ఆ మహిమరాజ్యం కొరకే సిద్ధపరచమని అడగలిగితే నిన్ను ఆయన ఈజీగా నా ఎదురుకు వచ్చిన వారిని నేనెంత మాత్రమే బయటకు వస్తున్నాను. ఈ ఇంకెన్నో సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉండిన ఆయన ఇచ్చిన ఉద్దేశంలో జరుగు. ఆయనను రక్షించడానికి, ఆయనను ప్రేమించడానికి, ఆయన తీర్పు తెచ్చి శ్రేష్టమైన విధానంలో ఉన్నతమైనటువంటి ఆయనతో కూడా యుగాలు ఏలగలిగిన శాస్త్రంలో ఉంచాలని కోరుకున్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీటి వరకు రక్షణ పడతావు. అయితే ఒకవేళ ఈ రాత్రి అంగీకరించకపోతే తీర్మానం చేసుకో. దేవాలను ఆ భయంకరమైన అగ్ని గుండంలో వద్దు, ఆ శబ్దపోవడం వద్దు, ఆ నిత్య శిక్షణ వద్దు, ఇవి నాకు కావాలని అడిగితే చాలు. ఆయన నీ దగ్గరికి ముందు పోటీ వస్తున్నా, ముందు చోటులో వస్తున్నా చెప్పు, నీ జీవితం మార్చబట్టలు చూస్తావు. ఆనంద గానాలతో ప్రభుని హర్షిస్తూ ఆయన సేవిస్తావు. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం, అప్పుడు నీవు ఇంటి